Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ వీడియోలో మనం ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే కమెంట్స్ ద్వారా చెప్తున్నారు కదా. సో క్లియర్గా ఈ షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీ గ్రూప్స్లో షేర్ చేయండి, ఎందుకంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దెమ్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ టుడేస్ టాపిక్. సో వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఏ కాలేజ్లో సెలెక్ట్ కావాలి అని అనుకుంటున్నావో ఆ కాలేజ్ని అయితే ఆప్షన్స్లో పెట్టడం. సో వెబ్ ఆప్షన్స్లో మనకి ఇట్లా లిమిట్ అయితే లేదు, ఓన్లీ 5 కాలేజెస్ పెట్టాలి, 10 కాలేజెస్ పెట్టాలి, 100 కాలేజెస్ పెట్టాలని. సో లిమిట్ అయితే లేదు, ఎన్నన్నా కాలేజ్ పెట్టుకోవచ్చు. కానీ స్ట్రాటజికల్గా ఆలోచిస్తే మనం ఎన్ని కాలేజ్ పెట్టినా ఫస్ట్ ఒక 5-6 కాలేజెస్లోనే మీ సీట్ అయితే వస్తుంది, అంత మనకి బాటమ్కి అయితే వెళ్ళదు. సో మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఖచ్చితంగా టాప్ 10 పెట్టండి. ఆ 10 కూడా వర్త్ ఉండేలాగా చూడండి. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే కంపల్సరీ నాకు ఆ కాలేజ్ రావాలి అని అనుకుంటున్నారో ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టండి. నెక్స్ట్ ఆ కాలేజ్ ఎక్స్క్లూడ్ చేసి ఇంకే కాలేజ్ కావాలో సెకండ్ ఆప్షన్ పెట్టండి. అలా మీరు టాప్ 10 కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని, నా సజెషన్ ఏంటంటే ఒక పేపర్ మీద రాసుకోండి. ఫస్ట్ 10 కాలేజెస్ ఏ స్ట్రీమ్స్ అన్నీ డీటెయిల్గా రాసుకున్నాక వెబ్ ఆప్షన్స్కి వెళ్ళి డైరెక్ట్ 1, 2, 3 అని 10 పెట్టేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అందులో సీట్ ఉంటే ఫస్ట్దే వచ్చేస్తుంది. ఒకవేళ అందులో సీట్ లేకపోతే సెకండ్లో కూడా సీట్ లేకపోతే థర్డ్, అట్లయితే 10th ఆప్షన్ వరకు పోవచ్చు. సో ఇది అయితే ఇలా ప్లాన్ చేసుకోండి. ఇది ఒక చిన్న టిప్ అని చెప్పొచ్చు. ఇదైతే రిఫర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు